గణపయ్య ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నీకేం కావాలి? ముందు ఏం కావాలో కాదు గానే ఏం వద్దో చెప్తాను వినండి. ముందు నా చూడు దగ్గర నుంచి హై వాల్యూమ్ స్పీకర్లు తీసేయండి. చూడొచ్చేసే మార్గుంది. మీకు నిజంగా పాడాలనిపిస్తే ఒక భక్తి పాట నేర్చుకుని పాడండి, పరవశించిపోతాను. తాగి గుళ్ళో దర్శనానికి వెళ్తారా? అమ్మమ్మ, మరి నా మండపం కూడా గుడితో సమానమే కదా, మరెందుకు తాగొస్తున్నారు? తాగి నా ముందు ఆ డబుల్ మీనింగ్ పాటలకి గంతులేయడం వల్ల నన్ను తక్కువ చేసిన వాళ్ళు అవుతారు కానీ నా భక్తులు అనిపించుకోలేరు. ఇంకోటి, ఉన్నంతలోనే ఉత్సవాన్ని జరిపించండి. మీరు ఎంత పెట్టుబడి పెట్టారనే దాన్ని నేను చూడను, ఎంత ప్రేమను పెట్టారనేది మాత్రమే నేను చూస్తాను. ఒకే గ్రామంలో 3-4 విగ్రహాలు పెట్టడం వల్ల మీలో ఐక్యత నశిస్తుంది. అందరూ కలిసిమెలిసి ఒకే విగ్రహాన్ని పెట్టి పూజించండి. నేను మీలో ఐక్యతకి కారణం అవ్వాలి కానీ గొడవలకి కాదు. స్వామి మేమైతే తాగి రావడం, డబుల్ మీనింగ్ పాటలకి డాన్స్ వేయడం ఇవేవి చేయలేదు స్వామి. అందుకే కదా నైనా నేను ప్రత్యక్షమై మీతో మాట్లాడుతున్నది. మీరు నాకు బాగా నచ్చారు. ఏదైనా ఒక వరం కోరుకోండి, ఖచ్చితంగా తీరుస్తాను. స్వామి నీ పుట్టినరోజు నాడు కూడా విజయవాడ ఖమ్మం అసలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు స్వామి, వాళ్ళకి తోడుగా ఉండు స్వామి. తదాస్తు.